ఇది ఇట్లా ఉంటే ఇక రాజకీయం మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మొత్తం రైతుల చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు ఉచిత కరెంట్ అంటారు, సాగునీళ్ళు అంటారు, ఎరువులు ఇస్తామంటారు, విత్తనాలు ఇస్తామంటారు, రైతు భరోసా అంటారు, రైతు బంధు అంటారు, పంట రుణమాఫీ అంటారు. అంటే రైతులకే ఇన్ని రకాల స్కీమ్స్ ఎందుకంటే భారతదేశం వ్యవసాయ ఆధార దేశం. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో కావచ్చు రైతుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ తర్వాత మహిళలు. సో రైతులనే టార్గెట్గా చేసుకొని స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయాలు చాలా ఏమంటారు రైతుల చుట్టే తిరుగుతూ ఉన్నాయి. రైతులను నిన్నమన్న పట్టించుకున్నాడు కూడా, నిన్నమన్న పిలిస్తే వాళ్ళకున్నాడు కూడా ఇలా ఏమన్నా నమస్తే మళ్ళా నా మంచుకున్నావా, ఛాయ్ తాగినవా, నాష్ట చేసినావా, ఏం తొక్కు నూరింది ఇలా అవ్వా అని లేనిపోని ఒగలమారి ప్రేమలు ఒలకబోస్తున్నారు ఇవాళ ఊర్లలో. అదే రాసింది ఇక్కడ వార్త. లోకల్ పౌరులో గెలిపే లక్ష్యంగా ముందస్తు చర్యలు, రైతులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైన అన్ని పార్టీల నేతలు. తమకు ఓటేస్తే రుణమాఫీ వేపిస్తాం, కొత్తగా రుణాలు ఇప్పిస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారట. లోన్ల జారీకి రైతులకు లోన్లు ఇస్తానికి ఎలాంటి రూల్స్ పెట్టద్దు మీరు. నేను పలానా పార్టీ లీడర్ని, రేపు సర్పంచ్ అవుతున్నా నేనే, రైతులకేం ఇబ్బంది పెట్టదని చెప్పేసి బ్యాంకులలో కొంత హుషారు చేస్తున్నారట. కావాలంటే మేమే షూరిటీ ఇస్తాం మీకు లోన్లు ఇప్పేనికే, నేను గ్యారంటీ ఇస్తా కాక నీకు ఎందుకు అని చెప్పేసి రైతులని ఇది చేస్తున్నారట. ఒకసారి డీటెయిల్గా చూద్దాం. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయబావుట ఎగురవేసేందుకు గ్రామాల్లోని నేతలంతా రైతులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో అన్నదాతల చుట్టే స్థానిక ఎన్నికలు తిరగనున్నాయి. ప్రతి గ్రామంలో మెజార్టీ సంఖ్యలో ఓటర్లుగా రైతులే ఉంటారు. ఇక వాళ్ళ మద్దతు ఉంటే రైతులు కరెక్ట్గా ఓట్లు వేస్తే సర్పంచ్ గెలవచ్చు, ఎంపీటీసీ గెలవచ్చు అని అంచనా వేసి ప్లాన్ వేసుకొని ఇది చేస్తూ ఉన్నారు. మొత్తం గతంలో ఎకరానికి 15,000 మాత్రమే రుణం ఇస్తారు ఇది బ్యాంకులలో. అయితే ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలు కావచ్చు, ఈ రుణమాఫీలు కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కావచ్చు, మీకు ఎందుకు 15,000 కాదు 20,000 ఇప్పిస్తా, 30,000 ఇప్పిస్తా, 50,000 దాకా ఇప్పిస్తా నీకు రుణం. నేను ఉన్నా కదా, నేను వస్తాపా బ్యాంకుకి, బ్యాంక్ మేనేజర్ నాకు తెలిసిన ఆయన బాగా క్లోజ్, నేను మాట్లాడతాపా అని చెప్పేసి ఇంతకుముందుకు 5-6 రోజులు నీకు ఎందుకు వారం రోజులు పట్టిన 2 రోజులలో ఇవ్వాలి, అప్లై చేసుకో, రేపు లేదు ఎల్లుండి శుక్రవారం అప్లై చేస్తే సోమవారం పొద్దుగాల వరకల్లా 11 గంటల వరకు నీ చేతిలో లోన్ ఉంటుంది అని చెప్పేసి రైతులను లోన్లు ఇప్పిస్తామని, రుణమాఫీ చేపిస్తామని, అదేని ఇదని చెప్పేసి నమ్మించి వాళ్ళ మీద నమ్మబలుకు తమ వైపు తిప్పుకునేలాగా ఇప్పటికే ఊర్లలో గేమ్స్ స్టార్ట్ అయినాయి. ఎవరైనా రుణాలు ఇవ్వడానికి కావచ్చు, బ్యాంకుల అధికారులు కావచ్చు, ఇక ఊర్లలో సావుకారులు అని ఉంటారు కదా సావుకారులు, ఆ సావుకారులకు సంబంధించి కూడా రైతులు ఏం చేస్తారంటే పంట వేసే ముందల సావుకారు కాడికి పోయి ఏమంటారు మూట తెచ్చుకుంటారు, అదే పంట సాయం తెచ్చుకుంటారు. 10,000, 20,000 విత్తనాల మందం, ఎరువుల మందం, కూలీల మందం 50,000, 20,000, 30,000 తెచ్చుకుంటారు. తెచ్చుకొని పంట అయినాక మిట్టిది కలిపి ఇస్తారు. మళ్ళీ కాంట కూడా ఆయనకే ఇస్తారు. పంట పండినాక కాంట ఏతుందో ఆయనకే ఇస్తారు అన్నట్టు. అట్లాంటి సావుకారులు ఉంటారు ఊళ్ళలో కొంతమంది. అయితే వాళ్ళ దగ్గరికి కూడా పోయి మీరు రైతులు ఇట్లేమన్నా దీనికి వస్తే నీకెందుకే పలాని సేట్ కాడికి పోదాంపా, నేను ఇప్పిస్తా రుణం, లోను అప్పు నేను ఇప్పిస్తా పైసా, నేనుంటే బా గ్యారంటీ, నేను పెడతా బా సంతకం అని చెప్పేసి కూడా కొంత ఇది చేస్తూ ఉన్నారు. తాము అవసరమైతే తాము షూరిటీ ఇస్తామని చెప్తూ సూచించిన రైతులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఇటు ప్రైవేటు మిత్తి వ్యాపారులు కావచ్చు, అటు బ్యాంక్ అధికారులు కావచ్చు ఇది చేస్తారు. అవసరమైతే చెల్లించేలాగా విధించిన గడువులకు చెల్లించే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పేసి రైతుల విషయంలో మీరు ఎలాంటి రూల్స్ పెట్టొద్దని చెప్పేసి కూడా కొంత ఇది చేస్తూ ఉన్నారు. అయితే ఈ రాజకీయ పార్టీల నేతలు రైతుల మీద ప్రేమ కురిపించి అంత చూస్తే రైతులు పరిచయం అవుతారు ఫస్ట్. హరి అమ్మ ఇన్ని రోజులకి వెళ్ళేంది, ఇన్ని దినాలు అసలు దేకలేదు, పట్టించుకోలేదు. ఇలా కొత్తగా రుణాలు ఇప్పిస్తారు, లోన్లు ఇప్పిస్తామని వస్తుర్రు, రుణమాఫీ చేపిస్తామని వస్తుర్రు, అది వేస్తుంటారు, ఇది వేస్తుంటారు, ఏంది అని చెప్పేసి రైతులు కొంత గమ్మత్తుగా ఫీల్ అవుతున్నారంట. దీంతో ప్రతిపక్ష నేతల కంటే ముందే అధికార పార్టీ వాళ్ళే పోతున్నారంట. అంటే ఎట్లా అధికారులు ఉన్నారు కదా, మనదే ఎమ్మెల్యే మనోడేనా, పై ఆడ సీఎం మనదేనా, మంత్రి మనకు బాగా క్లోజ్ అయ్యి, నేను చేపిస్తా నీకు ఎందుకు అనే యాంగిల్లో పోయి మాట్లాడుతున్నారట. ఇక ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా పోయి వాళ్ళు విమర్శిస్తారు, వీళ్ళేమో ముందే పోయి చేసేటట్టుగా ఇది చేస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలి, రైతులందరినీ తమ వైపు తిప్పుకోవాలి, ఉద్దరకు ఎరువులు ఏమంటారు మన మందు విత్తనాలు ఇప్పిస్తూ అపోజిషన్ పార్టీ వైపు పోకుండా
వీలైనంత వరకు కట్టడి చేసేందుకే ఇది చేస్తూ ఉన్నారు అధికార పార్టీ నేతలు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూడవచ్చు. ఇది ఇట్లా ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అధికార పార్టీని ఇరకాటంలో